అందరికీ తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుతుంది. కుటుంబమంతా 6 కాలం కష్టపడినా అప్పులే మిగులుతుండటం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తుంది. రాష్ట్రంలోనే చెరకు సాగుకు అనకాపల్లి జిల్లా పేరొందింది. అలాంటిది ఇక్కడే చెరకు పేరెత్తితే రైతులు హడలిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో చెరకు పంట పూర్తిగా కనుమరుగవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఏడేళ్ల క్రితం అనకాపల్లి జిల్లాలో 30,000 హెక్టార్లకు పైగా చెరకు సాగు చేసేవారు. అటువంటిది ఈ ఏడాది కేవలం 2,887 హెక్టార్లలోనే సాగు చేశారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో చెరకు సాగు జిల్లాలో ఇంతకు ముందెప్పుడూ లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎకరా భూమిలో చెరకు సాగుకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 1,12,780 రూపాయలు ఖర్చయితే ఆదాయం 85,400 వస్తుంది. టన్ను చెరకు పండించడానికి 1,800 నుంచి 2,000 ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఇక జిల్లాలోని 4 సహకార చక్కెర కర్మాగారాల్లో 3 మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కర్మాగారం గోవాడ ఒక్కటే. అది దివాలా దిశలో ఉంది. కొందరి స్వార్థపూరిత నిర్ణయాలు, పాలకవర్గ అవినీతి వల్లనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడే దిశగా సాగుతోందని ప్రజా సంఘం నాయకుడు నందారపు భాస్కర్ ఆరోపించారు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శిని. మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీల మీద ఆధారపడి లక్షలాది మంది రైతాంగం జిల్లాలో బతుకుతూ ఉన్నారు. ఈ క్రమం ఈరోజు మొదలైంది కాదు, దాదాపు 1950 నుంచి ఈ క్రమం మొదలైంది. షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు అవ్వడం, ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, చోడవరం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఇవి ప్రధానంగా మన ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు. ఈ షుగర్ ఫ్యాక్టరీలకు ముందు రైతాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు పంటను పండించినప్పటికీ వాటిని చిన్న చిన్న యూనిట్లుగా గానుగుల్లోని వీటిలోని రసం తీసి బెల్లం తయారు చేసి వాటిని బెల్లం మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండేది. అప్పుడు కొద్ది మొత్తంలో సాగు విస్తీర్ణం తక్కువ ఉండేది. ఎప్పుడైతే ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని ప్రారంభించాయో, అలాగే రైతుల నుంచి కూడా డిమాండ్ వచ్చి సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ఉన్నాయి. వాటిలో భాగంగానే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అయినా ఇతర ఫ్యాక్టరీలన్నీ కూడా 1950 నుంచి ప్రారంభమయ్యాయి. 1962-63లో ఉత్పత్తి ప్రారంభించింది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది 119 గ్రామాలతోటి 1000 మంది కార్మికులతోటి 24,000 మంది సభ్య రైతులతోటి దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. ఇంతకుముందు 11 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే సహకార రంగంలో ఈ రోజు రాష్ట్రంలో ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ గోవాడ మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని కూడా రేపు పొద్దున మూసేయడం కోసం ఈరోజు దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. 2015-16 సంవత్సరంలో 5.5 లక్షల టన్నులు క్రషింగ్ ఆడిన షుగర్ ఫ్యాక్టరీని ఈ రోజు లాస్ట్ ఇయర్ చూస్తే 1,09,000కి ఇది పడిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. లాభాలతో నడిచే షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు నష్టాల్లోకి ఎందుకు కూరుకుపోయింది అనగా, ఒకటి, పంచదారని ఎప్పటికప్పుడు అమ్మడం కోసం ప్రయత్నం చేయకపోవడం. 2, ఏ అయితే లాభాలు వస్తూ ఉన్నాయో ఆ లాభాలను సరైన పద్ధతుల్లో ఫ్యాక్టరీకి ఉపయోగించకపోవడం. 3, బెగాసా కానీ మేతా కానీ ఎన్నిటినీ కూడా వాళ్ళకి ఎవరికైతే అమ్మితే వాళ్ళకి కమిషన్లు వస్తాయో వాళ్ళకి అమ్ముకొని ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చేయడం వల్ల మొత్తం ఈరోజు ఫ్యాక్టరీ అనేది నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది.